ప్రేరేపించబడిన వారు పురుషులతో గట్టిగా ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ 24వ దినాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. గత కాలమంతా నీ కాపుదలో భద్రపరిచినందుకు వందనాలు. మా ప్రియుల యొక్క విధి నిర్వహణలో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో, అనుదిన జీవితాల్లో, వ్యవసాయ పనిపాట్లలో ప్రభా మేము ఆయా సభలకు వెళ్ళి వచ్చే విషయాల్లో సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. గత వారంలో జరిగిన శుభకార్యాలు బట్టి, జన్మదిన కార్యక్రమాలను బట్టి, సమస్తాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మా పక్షంగా చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. నీ కృపను బట్టి వందనాలు. నీ కాపుదలను బట్టి వందనాలు. నీ భద్రతను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి వందనాలు. లేదా మీరు ఇచ్చిన తొందరను బట్టి కూడా మీకు వందనాలు. యేసయ్య ఏమిస్తే మనం తీరుతుంది నాయన. ఏమివ్వగలం ప్రభువా. ఎంతోమంది ధనవంతులు, సంపన్నులు, కోటీశ్వరులు ఇవాళ లేరయ్యా ప్రభా. మాకు ఆ కోట్లు లేకపోవచ్చు, లక్షలు లేకపోవచ్చు, కానీ నువ్వు ఇచ్చిన రక్షణ ఉందయ్యా. దాన్ని బట్టి మీకు వందనాలు. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా చాలా దూరాల నుంచి ప్రభా నీ మందిరానికి వస్తున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలయ్యా. దేవా నీ కృపను బట్టి వందనాలు ప్రభా. ఎంతోమంది ఇక్కడే ఉండి కూడా రాలేకపోతున్నారు, ప్రక్కనే ఉండి రాలేకపోతున్నారు, సమయాన్ని పాటించలేకపోతున్నారు ప్రభా. కేవలం నీ రుచి తెలియక, నీ ప్రేమను గుర్తించక ప్రభా కనికరిస్తున్నావు దేవా. కాపాడుతున్న దేవా మీకు వందనాలు. యేసయ్యా నా పక్షంగా, మా పక్షంగా చేసిన మేళ్లకు ఏమి ఇవ్వగలనయ్యా. ఏమి ఇస్తే నా రుణం తీరుతుంది ప్రభా. ఇదిగో నీ బిడ్డలందరూ ఎదుట నిన్ను స్తుతిస్తున్న కొనియాడుతూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం పూర్ణ బలంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెడీ, 1 2 3 హల్లెలూయా. దయచేసి అనుకూలంగా, వాక్యం వినటానికి అనుకూలంగా చక్కగా కూర్చోండి. ఏం చెప్పుకుంటున్నాం? మార్కు సువార్త. పోయిన వారం ఏం చెప్పుకున్నాం?
7 7 ప్రశ్నలకు జవాబులు చూసాం. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకున్నాడు అందరిని బట్టి దేవుని స్తోత్రం. తిన్నదే గుర్తు లేదు, ఇంక మీరు చెప్పింది ఎక్కడ గుర్తు ఉందంటే ఏం చెప్తాం? సరే, మంచిది. మార్కు సువార్త 8వ అధ్యాయంలోనే ఇప్పుడు 22 నుంచి 26 వరకు 2 వచనాలు చొప్పున చదవండి. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిది. ఆయన గ్రుడ్డివాణి చేయి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని అనే. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. దెబోరా ప్రార్థించు. అవును. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఈరోజు విననైన వర్తమానాన్ని బట్టి వందనాలు. నేనైతే నిష్ప్రయోజకుడాను ప్రభా. నీ జీవం గల మాటలు మాకు వివరించమని, వినిపించమని, మేము విని గ్రహించి నైనా సత్యాన్ని వెంబడించడానికి, నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని, నాతో మాట్లాడమని, పరధ్యానాన్ని, బడలికను, వికారాన్ని, నీ మాటలు వినకుండా చేసే దుష్ట శక్తుల ప్రభావాన్ని దూరపరచమని, నాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, గతంలో యేసయ్య 2 గుడ్డివాడిని బాగు చేసినట్లుగా, బర్తిమయి అనే గుడ్డివాడిని బాగు చేసినట్లుగా, లూకా సువార్త 18వ అధ్యాయం చివరిలో ఒక గుడ్డివాడిని బాగు చేసినట్టుగా, ఆ గుడ్డివాడు అయితే ప్రజలందరూ నోరు మూయి అని చెప్పని నోరు నొప్పిస్తూ ఉంటే ఇంకా గట్టిగా కేకలిస్తే యేసయ్య చాలా దూరం వెళ్ళినటువంటి వ్యక్తి కాస్త ఆగిపోయి ఆయన నా దగ్గర తీసుకురండి అని చెప్పని అన్నట్టుగా, మరి నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, ఏం కావాలని అంటే, నాకు దృష్టి దయచేయమని అంటే, నీ కోరు చొప్పున నీ కలుగుగా కంటే దృష్టి పొంది యేసయ్య వెంటే
నడిచి వెళ్ళిపోయినట్లయితే కొన్ని సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటని అంటే గుడ్డివాడికి సూప్ పొందాలన్న మనసు ఉన్నట్టుగా కానీ ఏసు దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆశ కానీ ఉన్నట్టుగా కనపడదు. ఎందుకంటే ప్రజలు తీసుకొచ్చారు. వీళ్ళు ఏ ఊళ్ళోనంటే బెత్సైదాకు సంబంధించిన వాడు. బెత్సైదా అన్నటువంటిది దేవునికి లేదా యేసేకు కోపం తప్పించినటువంటి గ్రామంగా ఉంది. మీకు అర్థమవటానికి చూడండి ఒకసారి లూకాసు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం, మరి ఒకరు మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చోండి మారు మనసు పొంది ఉందురు. గమనించండి, ఈ ప్రాంతాల్లో యేసయ్య సంచరించారు, ఈ ప్రాంతాల్లో వాక్యం ప్రకటించారు, ఈ ప్రాంతాల్లో అద్భుతాలు చేశారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంచట్ల, మారు మనసు పొందట్ల. గమనించండి, నినివే పట్టణానికి దుర్గతి పుట్టును అని చెప్పానని యోనాను పంపిస్తే యోనా వెళ్ళలేదు. ఒక ఊరు వెళ్ళమంటే ఇంకో ఊరు బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. అయినా దేవుడు మళ్ళీ పంపిస్తే దేవుడు దుర్గతి పుడుతుంది అని చెప్తే యోనా ఏమో నాశనం వచ్చాడని చెప్పేశాడు. అయితే ప్రజలు ఏం చేశారు అని అంటే గోరు పట్ట కట్టుకొని బూడిద పూసుకొని బూడిదలో కూర్చొని మారు మనసు పొందేశారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారిని కనికరించాడు, దేవుడు వారిని కనికరించాడు. ఇక్కడ ఈ కొరాజీనా ప్రాంతంలో, బెత్సైదా ప్రాంతంలో ప్రజలు యేసయ్య ప్రాంతంలో సంచరించారు, అక్కడ వాక్యం ప్రకటించారు. వాక్యం అంటే పరలోక రాజ్యానికి వచ్చిన విషయాలు చెప్పారు. తర్వాత వాళ్ళ దగ్గర అద్భుతాలు కూడా చేశారు. కానీ వారు ఏం చేస్తున్నారు? మనసును పెట్టట్లేదు, దేవుని వైపు తిరగట్లేదు. కాబట్టి వాళ్ళని గద్దించారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధించడానికి వచ్చే మనము, ఆయన ఆరాధనకు వచ్చే మనం మారు మనసు పొందిన వారంగా ఉండాలి. మారు మనసు అని అంటే యేసయ్య వైపు తిరగాలి. మారు మనసు అంటారు. కాబట్టి మారు మనసు లేకోకుండా అయ్యా నేను మందిరం పనులు ఎన్ని చేస్తున్నాం, లేదా స్వచ్ఛంద సేవా సంస్థ పనులు ఎన్ని చేస్తున్నాం, ఉపకారాలు ఎన్ని చేస్తున్నాం, దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నాం, ఎన్నన్నా చెయ్యి, అవన్నీ మంచి పనులే. కానీ టికెట్ లేకుండా బస్సు ఎక్కి కూర్చుంటే అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నాను సీటు పెట్టుకున్నట్లు లాభం ఏంటి? రిజర్వేషన్ ఉన్నవాడు వచ్చేసి ఏం చేస్తాడు? ఈ సీట్ నాదిలేగా అంటాడు. కాబట్టి మనం ముందుగా వచ్చి కూర్చోవాలి, తర్వాత టికెట్ కూడా ఉండాలి. రిజర్వేషన్ ఉంది కదా అని నా ఇష్టం సమయానికి వెళ్తే అక్కడ బండి ఆగదు, బస్సు ఉండదు. రిజర్వేషన్ ఉండాలి, సమయానికి నేను ఉండాలి. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనము ఏనాడు మారు మనసు పొందా, ఏనాడు బాప్తిసం తీసుకున్నానని నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. అట్లని మారు మనసు లేకుండా ఏనాడు గుడిమాల, ఏనాడు నేను ఇచ్చేయాల అన్నిట్లో ఉన్నానన్నా పనిచేయాలి. ఇక్కడ ఈ బెత్సైదా ఊరి వాళ్ళు తీసుకొచ్చారు. ఈ గుడ్డివాడిని తీసుకొస్తే యేసయ్య వాళ్ళందరి ఎదుట వాడిని బాగు చేయకుండా ఊరు బయటికి తీసుకొచ్చాడు. ఊరు బయటికి తీసుకొచ్చి ఉమ్మి వేసి ముట్టి ఎట్లా ఉందన్నాడు. నాకు మనుషులు కనపడుతున్నారు, ఎట్లా చెట్లులాగా కనపడుతున్నారు. చెట్లు ఎక్కడన్నా నడుతాయా ఏంటి? ఏదో బెల్లం చెట్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో నిద్రగానేరు అంటారు. అవి సూర్యుడు ఉన్నంతసేపు నిగరగలాడుతూ ఉంటాయి,
సూర్యుడు అస్తమిస్తే వాడిపోయినట్టుగా నిద్రపోతుంది అంటారు, అందుకని నిద్రగా చెట్టు అంటారు. ఎండ వచ్చేసరికి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి, ఎండ పోయేసరికి వాడిపోతాయి. అట్లా ప్రియమైన వాళ్ళరా, ఈ ఊరు వారు తీసుకొచ్చారు. వీడేమో అంతకుముందు ఎక్కడన్నా యేసయ్య చేసిన అద్భుతంలో స్టెప్పులుగా కొంచెం ఇంకొంచెం రెండోసారి ప్రార్థించి ఇంకొంచెం వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? బైబిల్ మొత్తం ఎక్కడ లేదు, ఒక్కడే కనపడద్ది. వీళ్ళు ఏ ఊరోడు? బెత్సయిదా వాడు. ఊరు మంచిదే, ఊర్లో ఉన్న ప్రజలే దేవుని కార్యాలు ఎన్ని చూసినా ప్రేమైన వాళ్ళరా అయోమయంగా ఉంటారు. ఎప్పటికప్పుడే పరగాడు పంటారన్నమాట. అట్లా ఉన్నారు. కాబట్టి యేసయ్య మళ్ళా రెండోసారి తన చేతులు పెట్టి తనని బాగు చేసి ఇప్పుడు ఎట్లా ఉందని బాగా కనపడుతుంది అని అన్నారు. మొదటిసారి మనుషులు చెట్లులాగా కనపడ్డారు కదులుతున్నట్టుగా, రెండవసారి బాగానే కనపడ్డారు. మళ్ళీ ఊళ్ళోకి వెళ్తూ ఉన్నాడు. యేసయ్య వాడిని ఆపి, నువ్వు ఊరిలోకి వెళ్ళొద్దు, నువ్వు ఊరిలోకి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళిపో. ఊర్లోకి వెళ్తే ఏమవుద్ది? యేసయ్య ఆనాడు శానాదయం పట్టినటువంటి వాడిని, అయ్యా నన్ను నీతో ఉండని అయ్యా అన్నాడు. ఇంటికి వెళ్తాను అన్నలో వాడు ఏమన్నాడు? నీతో ఉండని అయ్యా అన్నాడు. యేసయ్య అన్నాడు, లేదు నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని అన్నాడు. నువ్వు నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. వాడు ఏం చేశాడు? వెళ్ళి 10 పట్టణాలు కలిగినటువంటి దెక్కపోలి అనే ప్రాంతంలో నా బ్రతుకు మార్చింది క్రీస్తు కాడా అని చెప్పాను అని తను పొందిన మేలు చాటిస్తూ వచ్చాడు. 10 పట్టణాల్లో చెప్పాడు. మనం 10 ఏళ్ళకి చెప్పలేకపోతున్నాం, మన ఏళ్ళ పక్కలో చెప్పలేకపోతున్నాం. మనం వినపడట్లేదా అయ్యగారు గొంతు మైకులో అని అంటారు. వినపడుతుంది. కనపడట్లేదా? కనపడుద్ది. అయినా కానీ నీ వంతు, నీ బాధ్యత నువ్వు చెప్పాలి. ఒక సంతోషకరమైన విషయం విన్నామండి. ఒకటి కొంటే 3 ఫ్రీ అన్న మాట విన్నాం. తెచ్చుకుని వెళ్ళకుండా మరి ఈ యాడ్ చూసావా ఎంతమందికి ఏమంటారు సెండ్ చేస్తారు. అది కాకుండా తెలిసినోడికైతే మరి నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఎంతమందికి చేస్తాం? ఎవడన్నా వ్యాపారం నష్టాన్ని చేస్తాడా? ఫ్రీ అని సరే ఎగబడిపోతున్నానే. పరలోక రాజ్యం ఫ్రీ, ఉచితం. యేసయ్య దానికి కావాల్సిన మూల్యం చెల్లించేశాడు అన్న సంగతి చెప్పడానికి మూతులు తిప్పుకుంటుంటాం. నాకెందుకు అనుకుంటుంటాం? ప్రియమైన వాళ్ళ యేసయ్య ఈ వ్యక్తిని ఊరిలోనికి వెళ్ళనివ్వాల. చాలాసార్లు మన వాళ్ళు ప్రార్థన టైం అయిన తర్వాత ఊర్లోకి వెళ్తారు. దేనికి? లేదా బుధవారం, శనివారం ప్రార్థన టయానికి. ఈరోజు ప్రార్థన సంగతి తెలుసు కదా, ముందెళ్ళి చేయొచ్చుగా. పనులు ఉంటాయి, మీకు చాలా పనులు ఉంటాయి. ముందెళ్ళి చేయొచ్చుగా, లేదా ముందు రోజే చూసుకోవచ్చుగా. ఒక్కోసారి ఏమైనా సరే వెళ్ళాలనుకుంటూ ఆ రోజే నీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి పలానా సెంటర్లో ఉంటాను రా అంటాడు. వెళ్ళకపోతే అవి అందకపోతే నష్టం. కాబట్టి వెళ్తావు. నేను రామన్న వ్యక్తి మర్చిపోతాడు, నువ్వే అక్కడ కూర్చుంటావు. ఫోన్ చేస్తావు, వచ్చావా? రామనుకున్నానే, సరే ఉండు వస్తా అని అంటాడు. ఎప్పుడుకి వస్తాడు? మన ప్రార్థన అయినా వస్తాడు. ఈ సహజంగా దేవుని పనికి వచ్చే ఆటంకం రావటం వేరు, నువ్వే ఆటంకంగా మారటం లేదు. చాలామందికి దేవుని వాక్యం వినే అవకాశం లేదు. వినాలన్న కోరిక ఎంతో ఉంది, వాళ్ళకి అవకాశాలు లేవు. కొంతమందికి సెలవులు దొరకవు, కొంతమందికి సెలవులే ఉండవు, కొంతమందికి తీరికే ఉండదు, కొంతమందికి 24 గంటలు తీరికే. అయినా ప్రార్థన సమయానికే అప్పుడు దాకా మొత్తుగా ఉండి అప్పుడు మొదలెట్టేశారా, పాటలు పాడేశారా, ఆరాధన కూడా మొదలెట్టేశారా, అమ్మ ఎలా అని చెప్పి అప్పుడు కంగారు పడతారు. ఎందుకని? అప్పుడు దాకా
ఈ కార్యక్రమం ఈ సీన్ అవని ఇది అవని అని చెప్పాలని ఏదో కాలయాపన సామెత ఉందిగా మనకి, మనసుంటే మనసు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య ఈ గుడ్డివాడిని ఇంటికి పంపించాడు తప్ప ఊర్లోనికి వెళ్ళొద్దన్నాడు. అదే సమరయ స్త్రీ విషయం వచ్చేసరికి ఆమె ఇల్లు గిల్లేమో నల్ల, కానీ ఆమె ఏం చేసింది? కొండ విడిచిపెట్టింది. తన బతుకు ఎక్కడ మారిందో అక్కడే తన యొక్క బ్రతుకు అనేటువంటి కొండ విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? ప్రియమైన వాళ్ళరా, నా బ్రతుకు మార్చిన వాడు క్రీస్తు కాడా అని చప్పట్లు కొట్టి మరి పిలిచి చెప్పింది. ఊరు వారందరికీ చెప్పింది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నేను కానీ నువ్వు కానీ యేసు ప్రభువు రక్షకుడు అన్న సంగతి చెప్పటానికి వద్దన్న చోటకి వెళ్ళే లెక్కలో ఉన్నామా, వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా ఉన్నామా? యేసయ్య సందర్భాన్ని బట్టి భక్తమైన గుడ్డివాడిని, లేదా లూకా సువార్త 10 ఉన్న గుడ్డివాడిని నువ్వు ఇంటికి వెళ్ళమని ఆయన అనలా, నా వెనకాల రమ్మని కూడా అనలా. అయితే వాడేం చేశాడు? చూపు పొందాడు, యేసయ్య వెంట వెళ్ళిపోయాడు. అట్లాగే శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి భిక్షగాడు ఊహించినటువంటి అద్భుతం చూశాడు. ఏం చేశాడు? పేతురు యోహానుతో పాటు గొంతులేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనం దేవుని దగ్గర నుంచి మేలు కోరుకుంటున్నాం, స్వస్థత కోరుకుంటున్నాం, అనేకం కోరుకుంటున్నాం. పొందిన తర్వాత ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేసుకున్నాం. చాలాసార్లు మనం చిన్న పిల్లల్లాగా అజ్ఞానంగా, ప్రియమైన వాళ్ళరా, ఇమ్ము అంటూ ఉన్నాం. దానివల్ల నష్టం అని చెప్పినా కానీ ఇమ్ము అని చెప్పినా అంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి పరిగెత్తలేకపోతున్నాం, దేవుని కార్యాలు చెప్పలేకపోతున్నాం, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మన మనసు అంతా, భూ సంబంధమైన వాటి మీదే. యేసయ్యను పల్లకి ఎక్కాలి అని అంటే, లేదులే ప్రభువా, నేను మోస్తానులే ప్రభువా, ఈ జెండా మోస్తానయ్యా, ఈ పార్టీ మోస్తానయ్యా, ఇది మోస్తానా అది మోస్తానయ్యా అని అంటున్నాం తప్ప యేసయ్యని కనపరచడానికి ముందుంటున్నామా? అంతరంగం విరిగినటువంటి ప్రభువు ఈ గుడ్డివాడిని నువ్వు ఇంటికి వెళ్ళు, ఊర్లోనికి వెళ్ళవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో చోటకి వెళ్ళాడు ఈయన. ఎక్కడికి వెళ్ళాడు? మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయలో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గంలో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యుని అడిగాను. గమనించాను, కైసరయ కానీ, కైసరైన ఊరు ఉంది కానీ ఫిలిప్పుది అంటారు. అంటే నాకు అర్థమైందండి తెలుసా, మన ఇండియాలో ఒక హైదరాబాద్ ఉంది, పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. పాకిస్తాన్లో హైదరాబాద్ పాకిస్తాన్దే, ఇండియాలో ఉన్న హైదరాబాద్ ఇండియాదే, కానీ పేర్లు మాత్రం ఒకటే. ఈస్ట్ గోదావరిలో ఒక పామర్ ఉంది, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక పామర్ ఉంది, కృష్ణా జిల్లాలో ఒక పామర్ ఉంది, గుంటూరు జిల్లాలో ఒక గుడివాడ ఉంది. అంటే ఒకే ఊరు చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా యేసయ్య ఫిలిప్పుదైన కైసరయ, పిలుపు అని అంటే ప్రియమైన వాళ్ళరా, హేరోదు యొక్క సహోదరుడు. అతని భార్యనే ఈ హేరోదు తెచ్చుకున్నందుకు బాప్తిస్మ యోహాను ఖండించింది. అయితే అక్కడికి వెళ్తా ఉన్నారు. ఆ మార్గంలో ఉండగానే యేసయ్య ఒక ప్రశ్న వేశాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారో ప్రశ్నించాడు. 3 జవాబులు వచ్చినాయి. శిష్యుల దగ్గర నుంచి 3 జవాబులు వచ్చినాయి. ఏమని వచ్చినాయి 3 జవాబులు? వారు బాప్తిస్మ యోహాను అనేవు, ఏలియా అనేవు,
మరికొందరు ప్రవక్తలు కూడా నీవు 3 జవాబులు వచ్చినాయి. ఒక్క ప్రశ్నకు 3 జవాబులు వచ్చినాయి. భలే చెప్పేసామో అనుకున్నారు వీళ్ళు. ఏసేమన్నారంటే సరే ఇంతకీ మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. ముందేమో ప్రజలేమనుకుంటున్నారు అని అన్నాడు. రెండో ప్రశ్న మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. మీరేమనుకుంటున్నారు అని అంటే పేతురు ఒక్కడే జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. నువ్వు క్రీస్తువి, నువ్వు అభిషిక్తుడు అని చెప్పాడు. మత్తయి సువార్తలో అయితే బహు వివరంగా ప్రియమైన వాళ్ళరా మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ సంఘటన ఉంటుంది. అక్కడ నేను చెప్పేస్తాను, పేతుర్ని నువ్వు కేఫా అనబడతావు, నీ పరలోక రాజ్యం తాళం చేతులు ఇస్తాను అని చెప్పానని ఇవన్నీ మాట్లాడతారు. కానీ మార్కు సువార్తలో అవి ఇవ్వడంత ఇవ్వాల. కానీ యేసయ్య మాత్రం వెంటనే ఏం చెప్పాడు అని అంటే 31వ వచనంలో 30 చదువునాను. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారి ఖండితముగా చెప్పాను. మరియు వినండి, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించాడు. ఇది బహిరంగంగా చెప్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే నేను అప్పగించబడతాను. ఎవరికి అప్పగించబడతాను అమ్మా? ఎవరికి? ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి ప్రియమైన వాళ్ళరా హింసలు పొందుతాను అని చెప్పాడు. ఇదే మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం ఒకళ్ళు, 17వ అధ్యాయం 22వ వచనం ఒకళ్ళు, 20వ అధ్యాయం 18వ వచనం ఒకళ్ళు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని అంటే ఖచ్చితము అని యేసు తన శిష్యులతో తెలియచేయ మొదలు పెట్టగా చాలు. ప్రియమైన వారుల ఇట్లా జరుగుద్దేనని ముందే చెప్పేస్తూ ఉన్నాడు, ముందే చెప్తా ఉన్నాడు. ఎవరైనా తీసుంచారు రెడీగా? వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినం ఆయన లేచునని వారితో చెప్పగా గమనించండి. 20వ అధ్యాయంలో కూడా అదే మాటలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా ముందుగానే ఆయనకు వచ్చే శిక్ష ఎట్లాంటిదో, ఎవరి ద్వారా వస్తుందో, ఎవరు ఇది చేస్తారో ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఇది రహస్యంగా శిష్యులు చెప్పాడా, ప్రజలంతా చెప్పాడా? ఏమండి? ఒకసారి మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చివరిలో చూడండి. ఆయన ఈ మాట బహిరంగముగా. ఇప్పుడు నేను బహిరంగంగా మైక్ శబ్దం నలుగురికి కనపడేటట్టుగా చెప్తున్నాను. అదే మైక్ తీసేసి మనం అనుకోండి ఇదేంటి రహస్యం, బయటోడికి కనపడకూడదు, లేదా ఒకసారి చెవు దగ్గరికి చెవులోనే కొరుకుతాం, అది రహస్యం. కానీ యేసయ్య ఈ మాటలు రహస్యంగా చెప్పట్ల, బహిరంగంగా చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు వినేసరికి
అప్పటికే చాలా నాకులా ఉబ్బిపోయాడు. ఏది నువ్వు రాయి అనబడతావు, పర్లోక రాజు తాళం చేతులకి ఇచ్చేస్తాను అని చెప్పని అన్నీ చెప్పేసరికి పేతురికి ఇచ్చి అక్కడ ఆగలేదు. మోక్షోట్లను చూస్తాం. పేతురు అంట ఏసై చేయబట్టుకొని నీకు దూరం అగ్గాక ఈయన దూరం అగ్గాక ఏం మాట చెప్పక అని చెప్పానని పేతురు వచ్చి ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని గద్దించడం మొదలుపెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య ఏం చేశారని అంటే అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు మనసు రాట్లా. నీకు నేను చెప్పేదేమో మీ అందరి విమోచన కార్యం గురించి నేను చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు, అది నీకు దూరం కాకుండా దూరం అయితే ఏమవుతుంది? నీకు నాకు విమోచన లేదు, రక్షణ లేదు, పరలోక రాజ్యం లేదు, విడుదల లేదు. నేను అందుకే ఒక్కొక్కసారి అనుకుంటాను, నేను తల్లులు పిల్లలకు పెళ్లి చేస్తా, ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళమ్మ పెళ్ళి అని ఎగబడుతున్నావు కానీ చేసిన తర్వాత ఎన్ని తెప్పలో నీకేం తెలిసిన కూడా అని అంటారా? మరీ ముఖ్యంగా నెల తప్పేవారంటే నీ బాధలు చూడని అంటారా? కనే ముందు ఉంటే చూడు నీకు తిప్పలని అంటారా? అందరూ అన్నగా నీళ్ళను నాకు కావాలి పెళ్ళి అంటారు. ఆ టైంలో మాత్రం అప్పుడు తెలుసుకుంటారు, వాళ్ళ అమ్మ మా అమ్మ 4 నెట్టకంద 6 నెట్టకంద 3 నెట్టకంద. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య నీ నా రక్షణ కార్యం గురించి ఆయన బహిరంగంగా చెప్తా ఉంటే పేతురు వచ్చేసి చేయబట్టుకుని నీకు అది దూరం కాక అట్ట పాపిష్టి మాటలు మాట్లాడబోకు, అపశకున మాటలు మాట్లాడబోకు అని చెప్పని అన్నట్టుగా గద్దిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది తెలవక మీటింగ్కి వెళ్దాం అనండి సార్, గద్దె మీటింగ్గా గిట్టింగ్లో ఉన్నాయి, ఆటోకి ఎంత వద్దనుకున్నావు, అక్కడ కానుకలు పడతారు తెలుసా, అది తెలుసు ఇది తెలుసా అని చెప్పానని వెళ్దామని ప్రోత్సాహం ఎవరో, వెళ్దామన్న వాళ్ళని నోరుమి అని అంటారు, వెళ్తే నువ్వు వెళ్ళాను అని అంటారు, నేను రానని అని అంటారు. నువ్వు కనుక నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు వెళితే అక్కడొక్క మాట ప్రభు నీతో మాట్లాడితే నీ ఆనందం ఇంత అంత కాదు. ఆశగుణ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు. నిజంగా దేవుని యొక్క వాక్యం వినటానికి ఇక్కడి నుంచి నేను మైసూరు దాకా వెళ్ళా, ఇక్కడి నుంచి నేను ఒరిస్సా దాకా వెళ్ళా, మద్రాసు దాకా వెళ్ళా, ప్రసంగం చేయడానికి వెళ్ళా, వాక్యం వినటానికి వెళ్ళా. కొన్ని వేలు ఖర్చు అయింది. టీచర్ గారికి 100 జీతం 1000 దాకా లేదు. అప్పుడే ఆమె నాకు సెలవు లేదు మీరు వెళ్ళండి అని నాకు ఇస్తే నేను వెళ్ళాను. వెళ్ళినందువల్ల ప్రభు ఒక్క మాట మాట్లాడయ్యా, ఇంత లెక్క ఇంత ఖర్చు పెట్టుకొచ్చాను, వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో చెప్తున్నారు, వీళ్ళేదో ఒడియాలో చెప్తున్నారు, మరి నాకేం అర్థం అవుద్ది, నేను తెలుగువాడు కదా అని చెప్పానని ప్రార్థన చేసుకుంటే ఒక్క మాట అర్థమైతే ఇక ఆనందం ఇంత అంతా కాదు. నువ్వు ప్రార్థనకు వచ్చావు, సంతోషమే. వచ్చి నువ్వు ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతారు, నన్ను ఏదైనా ఒక విషయంలో మెచ్చుకుంటాడా, లేదా నేను దిద్దుకోవాల్సింది ఏదైనా ఉందా, నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా, నేను క్షమించాల్సింది ఏదైనా ఉందా, నాకు వాగ్దానం ఏదైనా ఉందా అన్నటువంటి ఆలోచన నీకు ఏదైనా ఉందా? వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము, వచ్చాం కాబట్టి వచ్చాను, ఇంతేనా? అట్లా కాకుండా ఇంటికాడే ఉంటే చక్కగా బట్టలు ఉతుకునేదానివి కదా, బట్టలు ఆరేసినదానివి కదా, ఇంకేదేదో చేసినదానివి కదా, ఎక్కడికి వచ్చి అక్కడ ఆలోచిస్తే లాభం ఏంటి? కట్టేం ఎక్కడ ఉంది, మనసేమో అక్కడే ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పేతురు తనేంటో పెద్ద మేలు చేసేవాళ్ళగా యేసయ్యకి మేలు చేస్తున్నట్టుగా ఇట్లాంటి పాపిష్టి మాటలు మాట్లాడబోక ఇవి నీకు దూరం కాక అని అంటున్నాడు. యేసయ్య ఊరుకున్నాడా? ఏం చేశాడు? ఒకప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను గద్దించాడు ఆయన.
సాతానా నువ్వు నా దగ్గర నుంచి పొమ్మని. ఇప్పుడు పేతురుని గద్దించాడు. ఎందుకు గద్దించాల్సి వచ్చింది? అనాలోచనగా మాట్లాడటం వల్ల. శిష్యులందరూ కామ్గా ఉన్నప్పుడు నువ్వు ఉండరాదు, నీకెందుకు మధ్యలో తైక్యమైన లభిత్వం? ఈ విషయంలో గద్దించారన్న మాటకు వచ్చేసరికి ప్రియమైన వాళ్ళరా, గద్దిస్తే లాభం ఉంది, నష్టం కూడా ఉంది. కానీ లాభం ఎవరికి, నష్టం ఎవరికి అన్నదానికి కొంచెం మనసు పెట్టండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. ఈ మాట వినండి. జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. మొన్న ఈ మధ్యలో ఒక సంఘటన చదివాను, నేను విన్నాను. ఆ మిలిటరీ సెలక్షన్కి కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఆ మిలిటరీ ఆఫీసరు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో తన పరిధిలోకి వచ్చినటువంటి ఒక 15 మందిలో ఒక కుర్రోడు అనేసరికి ఈయనకి ఎక్కడ లేని మనసు వచ్చింది. వాడి మీద దృష్టి నిలిపి వీడిని పైకి తేవాలి అన్న మనసు వచ్చింది. మనసు వచ్చి అందరికీ, ఉదాహరణ మీకు అర్థం అవటానికి, 5 కేజీలు బరువు మోసుకెళ్ళాలి అని అంటే వీడికి 8 కేజీలు వేస్తూ ఉన్నాడంట. తింటా కాదు, మోసుకెళ్తాం. ఎవరి కాళ్ళు ఎవరు ముట్టాలు మోసుకెళ్తూ ఉన్నారు. అట్లా అవుతా ఉంది. ఆ తర్వాత 2వ వారం వచ్చేసరికి ఈసారి 5 కేజీలు వేస్తాను. ఇతనికి ఎక్స్ట్రా వేస్తూ ఉన్నాడు, ఎక్స్ట్రా వేస్తూ ఉన్నాడు. వేస్తూ ఉంటే కొన్ని రోజులు పోయిన తర్వాత అది తెలిసింది. మీరు ఎంతెంత మోసారు తెలుసా అన్నాను. అంటే వాళ్ళు కాటా పెడితే అందరి ఉదాహరణకి 5 కేజీలు బరువు అయితే ఈ నాయకుడు ప్రేమించే వ్యక్తికి ఎంత అయింది? ఎక్స్ట్రా వచ్చింది. తిట్టుకుంటూ మళ్ళీ చూడంట, ఈ సార్ గారు నాకే ఎక్స్ట్రా బరువు వేసి నన్ను బాధ పెట్టేశాడు. అందరూ బాగున్నారు, అందరికి ఒక కొలత, నాకేమో ఎక్స్ట్రా పంపించారు అని చెప్పానని బాధపడ్డాడని. ఒక రోజున వీళ్ళందరికీ ఏదో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు దానిలోంచి బయటపడటానికి అక్కడ ఏదో బాంబు బిగించారు. దాన్ని రెస్క్యూ టీమ్ విడిపించాలన్న దానికి అందరూ ఓడిపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే వీళ్ళ బరువు వీళ్ళు మొయ్యాలి, అక్కడ పేలకుండా బాంబుని దాన్ని కూడా పట్టుకొచ్చేయాలి. అక్కడి నుంచి వీళ్ళు ఎవరు చేయలేకపోయేసరికి ఈ వ్యక్తి వెళ్ళి దాన్ని నిర్మించేసుకొచ్చాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి అందరూ కూడా మెడల్స్ ఇస్తూ ఉంటే అందరూ చేయలేకపోయి నేను ఎందుకు చేశానని అంటే నా పై అధికారి అందరితో 5 కేజీలు మోపిస్తే నాతో 8 కేజీలు మోపించారు. నేను ఎక్కువ మోసిన అలవాటు ఉండటం వల్ల ఇప్పుడు ఏం చేయగలిగాను, వీళ్ళకి ఇంతే అలవాటు ఉంది, అంత నా వల్ల కదని బయటకు పారిపోయి వచ్చారు. నేను ఎక్కువ మోసిన అలవాటు వల్ల నేనేం చేయగలిగాను, వెళ్ళి దానిని తీసి నేను రక్షించబడ్డాను, వాళ్ళందరినీ రక్షించాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆ పై అధికారి అతను ప్రేమించి ఎక్కువ మోపించడం మేలైందా కీడైందా? మీరు గమనించండి. దేవుని వాక్యం మీకు వివరిస్తున్నప్పుడు మీరు మానకుండా రండి అని అంటే మీకు బాధగా ఉంటుంది. మీకే పని పట్టలేదు, వస్తావు, మాకు ఎన్ని పనులు ఉన్నాయి అని అనుకుంటారు. మీకున్న పనులన్నింటిలో టచ్ ఫోన్ లేని వాళ్ళు అదృష్టవంతులు. టచ్ ఫోన్ ఉన్న తర్వాత అదేగా నువ్వు పట్టుకునేది. వంట చేస్తున్నా అదే, కక్కెళ్ళినా అదే, ఏ పని చేసినా అదే, పక్కన ఉండాల్సిందేగా. పనికొచ్చేదే చూస్తున్నావా, పనికొచ్చేదే వింటున్నావా? మా నాయన గారు చెప్పేది సరిగ్గా అర్థం కాదు. టీవీలో భలే వస్తున్నాయి, ఎన్ని ప్రసంగాలు వస్తున్నాయో, ఎన్ని విన్నాం, ఎన్ని నేర్చుకున్నాం. నీ బ్రతుకులు ఏదైనా ఒకటి కనపడుతుందా?
దురదృష్టం కొంతమంది ఆటలో పడిపోయారు. సమయం దొరికితే చాలు బాస్కెట్లు వేసి కూర్చుంటాను, అది నొక్కుంటా కూర్చుంటాను. నిన్ను చూస్తున్నటువంటి వాళ్ళు నువ్వేం చూస్తున్నావు అనుకుంటారు? మొన్న ఒకసారి ముచ్చులగుంట మీటింగ్కి వెళ్తే ఆ ప్లేస్ గురించి అందరూ కృపానిధి గారికి లొకేషన్ పెట్టండి అది ఇది అని చెప్పాను అని అంటుంటే ఆయన వేదిక మీద కూర్చొని ఆ ఫోన్ తీసుకుని అవి టైప్ చేస్తున్నాడు. పక్కనే రాఘవన్న ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆయన గురించి పక్కన యువతల పక్క ఇచ్చాడు, ఆయన యువతల పక్క ఇచ్చాడు. ఇక ఆయన మెలకుండా కూర్చున్నాడు. ఏమనలే, అన్న మెసేజ్ పెడుతున్నాను అన్న కానీ ఏమనలే. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన అయిన తర్వాత తెచ్చి అప్పుడు చెప్పి, అన్న ఎదురుగుండా ఇంతమంది సేవకులు ఉన్నారు, వేదిక మీద నువ్వు నొక్కుంటున్నావు అని అంటే నువ్వు మెసేజ్ పెడతాం వాళ్ళకి తెలియదు, నువ్వు చెప్పబోయే వాక్యం చూసుకున్న వాళ్ళకి తెలియదు. పెద్దయ్య చూడరా సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు అని అంటారు. కాబట్టి ఎదురుగుండా ప్రజలు ఎదురుగుండా నువ్వు చూసుకునేది మంచి అయినా కానీ వాళ్ళ దృష్టిలో ఏం పడుతుంది? సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు, మనం చూసుకుంటారా ఆయన చెప్పానని అంటారు. కాబట్టి అది నువ్వు ఇక్కడ రాకముందే చూడాలి. సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టాలి, ముందే పెట్టు. అడ్రస్ చెప్పాలి, ముందే చెప్పు. లేదా నీ ఫోన్ ఇంకొకరికి ఇచ్చి పలానోళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి వివరం చెప్పని ఎవరికని నువ్వు వేదిక మీదకి వచ్చావు, వేదిక మీద ఉండి మాట్లాడితే లేచి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అది మర్యాద కాదు, అది దేవుని నామానికి అవమానం అని చెప్పాడు. మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. నేను జిల్లా కోర్టుకి వెళ్ళటం మొదలెట్టిన తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం మొదలుపెట్టాను. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే సెల్ ఫోన్ స్విచ్ చేయమని ఉంటుంది, ఆఫీస్ దగ్గర సెల్ ఫోన్ స్విచ్ చేయమని ఉంటుంది. ఒక మానవ మాత్రుడి దగ్గరే నువ్వు స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పాను అంటే రాజు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీ ఇష్టం చూసుకుంటానికి నువ్వు ఇచ్చే గౌరవం ఎంత ఏసైకు? నిన్న సుదర్శన్ గారికి గుర్తు చేశారు. అదే ఒక నాయకుడు వస్తున్నారు అని అంటే ఎంత తొందరపడిపోతావు, ఎంత టిప్ టాప్గా తయారైపోతావు. ఒకళ్ళు నీకు వాక్చేతను చక్కగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వచ్చి నిన్నే పట్టుకుంటారు, ఎట్టాడుగా నీకే చెప్తారు, నువ్వు వచ్చి అందరికన్నా ముందు వెళ్ళిపోతావుగా టీవీ యాంకర్ లాగా. మరి దేవుని సన్నిధికి ఎందుకు రావట్లా? నువ్వెందుకు సిద్ధపడవు నీ బిడ్డలతో పాటు? జ్ఞానవంతుల ఇల్లు కట్టానని అంటే నీ జ్ఞానం ఏమైంది? లోతు భార్యలాగా ఎంత తిరిగి చూస్తావా ప్రార్థన టైం అయిపోతే? గమనించండి, యేసయ్య పేతుర్ని సాతానాన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన రాయివయ్యా, నువ్వు కేఫావయ్యా అని చెప్పానని పొగిడిని ఎంతసేపుకి ఈ మాట. తర్వాత వచనంలోనే సాతానా అని చెప్పాను. ఎంత భయంకర విషయం ఇది! మీలో ఎంతమంది దేవుని చేత పొగడబడుతున్నారు? ఈ వాక్యం ఏండి, బుద్ధిహీనుని గద్దిస్తానంట ఏమవుతుంది? అవమానం వస్తుందట. అదే జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు ప్రేమిస్తాడట. కొంతమంది గుడికి రావటం మానేశారు. ఎందుకు మానేశారు అని అంటే నా పద్ధతి ఏదో నచ్చల, నేనేదో గద్దించాను, వాళ్ళకి ఎక్కల బొరక ఎక్కల, నచ్చల. అట్లా అని చెప్పి నేను వాళ్ళని ప్రేమించడం మానలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం మానలా, వాళ్ళు కనపడితే పలకరించడం మానలా. అంటే మీ దగ్గర నుంచి అయ్యగారిని నేను ఒక మాట అంటే నా మేలుకే అని చెప్పి నువ్వు భావిస్తూ ఉంటే నేను అనగలుగుతా. నువ్వు గనక మొహం మార్చుకుంటే నేనేం చేస్తాను? నిన్ను అంటాం ఎందుకు? నువ్వు మొహం మార్చుకుంటే నేను చూసి మరి నేను మొహం మార్చుకుంటాం ఎందుకు? నువ్వు చూసుకుంటే సరిపోయాయి. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో గద్దించమని వాక్యం ఉంది. చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 4:2.
వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు ఈ మంచి బోధను సహింపక ఏ చెవు దురద చెవి అని అంటే చెవు దురదెత్తడం కాదు, ఈ ఎక్కువ సామెతలో పాటల్లో నవ్వించటాల్లో కవ్వించటాల్లో ఉంటాం భలే ఉంటుంది. ఇదివరకు ఒక సహోదరి ఉండేది, ఎవరన్నా పాస్టర్ గారు వచ్చి పొడుపు కథలు చెప్పి నవ్విస్తూ ఉంటే ఏదని పిల్లలు వచ్చేసారు కూడా భలే ఏం చెప్పారు, అంత నవ్వితే ఏముందంట భలే చెప్పాడంట. ఎందుకంటే ఆ మీటింగ్లో నిద్రపోవాలి, అది నిద్రపోకుండా ఏమైంది పాస్టర్ గారు నవ్విస్తూ వచ్చాయి. మరి నాకు ఆ కళ లేదయ్యే, వాళ్ళు ఏడిపిత్తం వచ్చేమోగా నవ్వెత్తం తెలవదయ్యే. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆచారాలు చేయబోకుండా అన్నాను, అది తప్పు అయిపోయింది నాకు. ఈ తెలుగు నక్షత్రాలు అనవసరం అని చెప్పాను, అది తప్పు అయిపోయింది నాకు. లేదా ఆదరణ కొడుకులో ఎక్కడో కాకులకి కుక్కలకి భోజనం పెట్టబోకుండా అని చెప్పాను, అది తప్పు అయిపోయింది నాకు. చేసేవాళ్ళు చేసేస్తున్నారు అనుకోండి. విగ్రహారాధనలకు మీరు చందాలు ఇవ్వద్దు అన్నాను, ఇచ్చొడుతానే ఉన్నారు. నేను చెప్పలేదు అని అంటే అది నా తప్పు, చెప్పినప్పుడు చేయలేదు నేనేం చేస్తాను. కొంతమంది చెప్పాను, నీకు వచ్చే ఆదాయం జాగ్రత్త, బైబిల్లో ఇన్ని వేల సార్లు పొదుపు గురించి రాయబడి ఉందని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, చెప్పుకో నీకేంటి అని అన్నారు. ఇప్పుడు బాధపడుతున్నా. ఎవరిని గద్దించకూడదో చెప్తున్నాను. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరిని వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరిక చేయాలి తప్ప గద్దించకూడదు. రైట్ నోర్మి అని చెప్పి కొంతమంది కూతుళ్ళు లేదని కొడుకులు వృద్ధుల్ని నోరుమింపు చేస్తారు. అవసరమైతే ఒకటేసి మాట్లాడతారు, చేయకూడదు. తప్పు చేస్తారు, వాళ్ళు చేయరని కాదు. దాన్ని ఏం చేయాలని అంటే నువ్వు హెచ్చరిక చేయి, ఇట్లా చేస్తే నష్టం, ఇట్లా చేస్తే ఇబ్బంది, కాబట్టి ఇట్లా చేయొద్దు అని చెప్పని నచ్చ చెప్పాలి తప్ప ఎన్నిసార్లు చెప్పాలని పెళ్ళి నేయకూడదు, గద్దించకూడదు. ఇద్దరు సంగతి చెప్తాను. ఒక ఆయనేమో, ఇద్దరు రాజులే, ఒక ప్రవక్త వచ్చి గద్దిస్తే సరిదిద్దుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని యొక్క స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నువ్వు అనుకొని నడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. గమనించండి, నాతాను అనే ప్రవక్త దావీదనే రాజుని నువ్వే ఇట్లా చేసావని చెప్పనని గద్దించేసరికి దావీదు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 15-16 వచనాలు. ఇక్కడ అమజ్యా అనే రాజు, అందుకొరకు యెహోవా కోపము
అమజ్య మీద రగులు కొనగా ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద మీరెందుకు విచారణ చేయుదురు? అమజ్యాతో నేను అతడు అమజ్యాతో మాట్లాడుతుండగా రాజు అతను చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తల్లో ఒకడవైతేవా మౌనంగా ఉండు, లేదా నేను లేపేస్తానన్నాడు. దావీదేమో నేను తప్పు చేశాను, పాపం చేశాను ఒప్పుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు. కానీ అమజ్య రాజేమో దేవుడు, జీవంగల దేవుడు నీకు సలహా ఇచ్చేవాడు ఉంటే నువ్వు విగ్రహాలను పెట్టుకుని ఎందుకు దేవుడు కోపం పుట్టేస్తున్నాడు? నువ్వు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నావా? నువ్వు చంపేస్తాను జాగ్రత్త అని చెప్పని నోరు ముక్కించాడు. గద్దింపు నువ్వు స్వీకరిస్తే నీకు మేలు జరుగుద్ది. నా ఇష్టం అని అంటే అది ప్రస్తుతం మేలైనట్టు ఉంటుంది, కానీ తర్వాత తెలుసుద్ది నీకు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య పేతురుని గద్దించింది పేతురుని కాదు, పేతురు సహకరిస్తున్నటువంటి అపవాదిని గద్దించాడు. గమనించినట్లయితే మరి ఇవాళ నువ్వు నేను ఏదైనా గద్దింపుకి లోబడే లెక్కలో ఉన్నామా? ఈ వాక్యం ఏదైనా నీకు వస్తే నిజమే నేను మార్చుకోవాలి అన్న ఆలోచన నీకుందా? అట్టగా చెప్తారులే చూద్దాంలే అని అంటావా? అది నీ ఇష్టం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహము తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. ఒక్క నిమిషం. ఎవరైతే యేసయ్యను సంతోషపెట్టాలనుకుంటారో, యేసయ్యకు మంచి శిష్యుడిగా లేదా కుమారుడిగా కుమార్తె ఉండాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళు ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకొని, లేని వాళ్ళు చేసుకొని సిలువని ఎత్తుకొని, సిలువ ఎత్తుకుంటే సిలువ అంటే అవమానం, సిలువ అంటే అవమానం, సిలువని అంటే ప్రాణం పోతుంది. అక్కడ శ్రమలు, సిలువ అంటే శ్రమలే. ఒక దుష్టుడికి దుర్మార్గుడికి వేసే శిక్ష ఒక నీతిమంతుడికి పరిశుద్ధుడికి వేశారు. అది ఒక్కోసారి నువ్వు మేలు కోరి మంచి చెప్తే తిట్టిపోతారు నిన్ను. నువ్వు నీ సలహా ఎవరికి కావాలని అంటారు. అయినా పర్వాలేదు, నువ్వు దేవుని పక్షంగా నిన్ను తగ్గించుకొని ఒక్కోసారి ఏది వివాదం వచ్చింది, మాట వచ్చింది, పలపించుకుంటా. మీలో ఎంతమంది నేను సీనియర్ విశ్వాసిని, నేను విశ్వాసిని అనేవాళ్ళు ఈ 4 గోళ్ల మధ్య పలకరింపు లేకుండా ఉన్నారు? మాట్లాడుకోరు, తోడు కోడళ్ళ గుండి మాట్లాడుకోరు, తోబుట్టువులు గుండి మాట్లాడుకోరు, అత్త కోడళ్ళ గుండి మాట్లాడుకోరు, బంధువులు గుండి మాట్లాడుకోరు, ప్రభు వాళ్ళని మాత్రం తీసుకుంటారు. అర్థమవుతుందా వాక్యం? పలకరిస్తే నీ సొమ్మేమని పోతుందా? నీ విరోధును పలకరిస్తే అతను నిప్పు తల మీద ఏం పోసినట్టంట? తలంబరాలు కాదు, నుప్పులు కుంపటి దెమ్మరించినట్టంట. కొన్ని వారాలు, కొన్ని నెలలు, కాలం వెళ్ళిపోతుంది అంతే. ఎవడో సిద్ధాంతానో ఎవడో మంత్రాలు చెప్తాడు, నీ కీడు వస్తుందని చెప్పిన అప్పుడు పలకరిస్తున్నారే, ఇంట్లో చెప్పారు రావే, అక్కను కూడా తీసుకురావే, బావను తీసుకురావే, మర్చిపోకండి, మల్లుని తీసుకురావే. ఎప్పుడు చెప్తావు? ఫాస్ట్గా చెప్తే బుర్రకే కదా, దేవుని వాక్యం బుర్రకే కదా. ఎవడని కీడని చెప్తే వెళ్తావా? సిగ్గులేదు నీకు? బైబిల్ చదవవచ్చు, బైబిల్ చదవు, చదివిన గ్రహించు, గ్రహించిన పాటించు.
వాళ్ళే వచ్చి పలకరిస్తారు. నువ్వు పలకరించాలి అనుకునేసరికి వాళ్ళు లేరు అనుకోండి, ఏమవుతుంది నీకు? చెంపలు వేసుకుంటావు, లాభం ఏంటి? సిలువను ఎత్తుకున్నానంటే అవమానం. కొన్నిసార్లు బలహీనమైన ఘట్టమైన మట్టిన ఆడ మనిషిని భర్త పలకరించాల్సి వస్తుంది, తప్పదు. మామూలుగా అయితే పలకరించాం. ఎందుకు పలకరించాలి? ఏంటి దాని సొమ్మెంటి ఏం పెట్టింది, అది లేకపోతే బయట తింటాం అనుకుంటాం. కానీ వాక్యానుసారం పలకరించాలి. లేదా భర్త ఉట్టుకున్నానికే తిట్టాడు అన్నాడు, పలకరించు. ఎంతకాలం ఎడమొహం ఉంటావు? ఎంతకాలం విడిగా ఉంటావు? నేను అంటాను, ఎవరైతే దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు తప్పు కాదు అనరు, ముందు సమాధాన పడతారు. దేవుని లేకుండా ఉన్నారంటే సాత్వంపన. వాళ్ళు ఏం చెప్తారంటే నేనేమన్నా పలకరించను అని అంటారు. దేవుడు ముట్టుకేసిదా కాకుంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38 వచనాలు. నా సిలువనెత్తుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును. కానీ ఎవరి నిమిత్తం? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. గమనించండి, ఒకవేళ నిజంగానే మనసు లేదు, పలకరించే మనసు లేదు, కానీ నువ్వు దేవుని బిడ్డవయ్యావు, కానీ దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని కోసం నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. దేవుని కోసం నువ్వు లోబడాలి. దేవుని కోసం నువ్వు ప్రేమించాలి. దేవుని కోసం అన్నా కానీ, దేవుని సంతోష పెడతాను కన్నా కానీ నువ్వేం చేయాలని అంటే, అది నీకు కష్టమైనా నువ్వేం చేయాలని అంటే ఆ పని చేయాలి. మానమన్నప్పుడు మానాలి, చేయమన్నప్పుడు చేయాలి. నా ఇష్టం అని అంటే సమాధానం కోల్పోతావు, నెమ్మది కోల్పోతావు, దానివల్ల ఆరోగ్యం కోల్పోతావు. నువ్వు సమాధానం పడని కారణంగా ఇంటి పక్కన కిటికీ తీసి పిలిస్తే పలికోడు వదిలిపెట్టేసేసి ఎక్కడికో వెళ్తామనే బావకి ఫోన్ చేయమని బాగలేదు. ఇంటి పక్కన కిటికీ తీసే పక్కన ఎందుకు పలకరు? నువ్వు అక్కడికి వెళ్ళేది ఎందుకు? సమాధానం పడవు. అందుకని సామెతల్లో ఉంది, ఎక్కడో దూరం ఉన్నటువంటి వాడి కంటే పక్కన పొరుగు వాడే నీకు వాసి. పక్కన సంబంధాలు పెట్టుకో. ఒకడేమో నీకు ఆరోగ్యం బాగుంది, ఎవరు కోరుస్తున్నావేమో, రేపు నువ్వు ముసలిగా ఉంటావు, రేపు నువ్వు ముసలు అవుతావు. మార్క్స్ సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. ఒకసారి 35వ తన ప్రాణం రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకోను. ఈ మాట నా నిమిత్తము, ఎవరి నిమిత్తం? సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని గమనించండి. 35వ వచనంలో ఈ 2వ పాఠంలో నా నిమిత్తం అంటే యేసయ్య నిమిత్తం, యేసయ్య పని నిమిత్తం, యేసయ్య సేవ నిమిత్తం, యేసయ్య కార్యం నిమిత్తం మేమన్నా త్యాగం చేస్తున్నావా? ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు,
దేవుని పని కోసం అని చెప్పని సేవలు ఎప్పుడన్నా తాడుకుంటున్నాను. ఒక్కోసారి అసలు ఉద్యోగం చూసుకునే తప్పితే ప్రైవేట్ ఉద్యోగాలు మేము ప్రార్థనకు వెళ్ళాలి, ఆదివారం సెలవు కావాలని చెప్పి అన్నట్లు ఇస్తాం లేమని అంటారు, తీసుకుంటారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ మారిపోతుంది. ఆడేమంటారు ఎంత కూడా ఉండాల్సిందని అంటారు. ఏమవుతుంది, ఇబ్బంది వచ్చిపోతుంది. మరి ఎప్పుడేం చేయాలి అంటే అసలు నీ అంతరంగా దేవుడు చూస్తాడు. అప్పుడు దాన్ని బట్టి ఆదివారం ప్రాంతంకి వచ్చేటట్టుగాను లేదా ఎర్లీగా ప్రాంతం చూసుకుంటాం. అట్లా కాకుండా విహారయాత్రలకి లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వాటికి సెలవులన్నీ అమలు చేసుకొని అవసరం లేవండి ఎక్కడి నుంచి వస్తాయి, రావాలని వస్తాయా? నీ జ్ఞానం ఉండాలి, నీ గ్రహింపు ఉండాలి. మొన్న 19వ తారీఖు హోల్ నైట్కి పగలు ఎప్పుడు కొందామని చెప్పని అంత ప్రయత్నం చేసినా కానీ పొరపాటు నిద్ర రాలి. ఒకసారి ఏదైనా పెట్టుకుని వింటా ఉంటే నిద్ర వస్తుంది, అయినా నిద్ర రాలి. పగలంతా వేరు పుడుకునగా నిద్ర రాలి. రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు మేల్కొండాల్సి వచ్చింది. నిద్ర పోదా. ఎక్కడ ఉండగలిగిన ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ ఉండగలిగాను అంటే అక్కడ వాక్యం వింటా ఉంటే నిద్ర రాలా. అసలు నా జీవితంలో ఇట్లాంటి వాక్యం ఎన్నోసార్లు చదివాను కానీ నేను ఎందుకు తెలుసుకోవాలి, నాకు ఎందుకు వెళ్ళలేదని అనిపించింది. అబద్ధ బోధకులను దాని మీద, అబద్ధ ప్రవక్తలను దాని మీద, అబద్ధ సేవకులను దాని మీద, అబద్ధ క్రీస్తులను దాని మీద వాడుకలు చేస్తారు, అవసృష్టికలు చేస్తారట. ఎవరు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. వాళ్ళ కోసం పరిగెత్తిపోతున్నాం. అనేకులు వైపు వాళ్ళ అబద్ధ బోధ అనేకులు వచ్చారట. అనేకులు అక్కడ బాగుంటుందే, అరే ఇల్లుకి పోషణ పెడతారా, నువ్వు ఎదవడాలా, నీ బట్టలు కూడా ఎత్తారు, నీ రోడ్డు ఎత్తారు. బ్రహ్మాండమైన వాక్యం చెప్తారు, నీ హృదయం పుచ్చుకోవడం తిరుగుకోవడం ఎక్కడో అక్కడికి అదే నేను చెప్పాను. లక్ష వార్త కొనుక్కోలేమా మా చీర, కొనుక్కోలేమా రంగు, ఇక్కడ మీటింగ్లు అక్కడికి వెళ్ళిపోతారు. ఇల్లు మంచిది. ఏమి నేర్చుకున్నాం? దేవుడు నీతో ఏం మాట్లాడాడు? కొంతమంది స్థానిక సంఘంలో కాంట్ ఎవరు ఇంకో చోటకి ఎవరో ఉపయోగిస్తారు. కాంట్ దేవుని యొక్క వాక్యంలో నా నిమిత్తము, సువార్త నిమిత్తం నీ ఆరోగ్యాన్ని కానీ, నీ డబ్బును కానీ, నీ సమయాన్ని కానీ, ఏదైనా కానీ నువ్వు ఖర్చు పెట్టుకుంటే దేవుడు నీకు 300గా తీరుస్తాడు. అట్లా కాకుండా మెప్పు కోసం, మెచ్చుకునే వాళ్ళ కోసం, పేదలు రాసేవాళ్ళ కోసం, పొగిడే వాళ్ళ కోసం ఇస్తే దానివల్ల నీకు వేలేం రాదు. మీకే తెలుసు ఎంతమంది దేవుడు కానుకలు ఎక్కడేస్తున్నారు. రసమైన కానుక గురించి యేసయ్య నిమిత్తం, సువార్త నిమిత్తం నువ్వేం చేస్తావు? రోజుకి 8,400 నీ పేర డైలీ శిక్షణ పడుతుంది అంట. పాస్టర్ గారు చెప్పారు. ఎన్ని? రోజుకి 8,400. అయితే బ్యాట్ ఏంటంటే నువ్వు వాటిని రావేసుకోలేదు అంటే 2వ రోజు మురిగిపోతాయి. అవి ఉండవు. మనం ప్రాక్టీస్ ఉంటాయి కానీ ఇవి ఉండవు. ఏంటి అయ్యానంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక్కరోజు గడువు సమయం అని. ఆ ఒక్కరోజు సమయంలో నువ్వు చదవాల్సింది, బైబిల్ చదవాల్సిందే, చేయవలసిన ప్రార్థన చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. అన్నీ చేస్తావు కానీ బైబిల్ చదవ, ప్రార్థన చేయవు.
రేపు చేద్దామంటే నీకు ఇవాళ ఏమైపోయింది 8,400 మునిగిపోయిన వల్ల నీకు నష్టం ఏంటి, లాభం ఏంటి? మళ్ళీ రాదు కదా సమయం. అట్లా ఎంత నష్టపోయాను దేవుడు సమయం ఇవ్వకుండా. స్నేహితులకి ఇస్తాం, లేదంటే జోకులకి ఇస్తాం, సీరియల్స్కి ఇస్తాం, పక్కన ఒక మాట్లాడుకుంటాకి ఇస్తాం, స్నేహితులకి ఇస్తాం, బంధువులకి ఇస్తాం, అన్నిటికీ ఇస్తాం. కానీ దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చినట్లు దేవుడికి ఇచ్చినంత ఆలోచించండి. మార్క్స్ 38వ అధ్యాయం 38వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించు, తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏ ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని దానికి ఏం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు? 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారు నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి నడగలవాడై పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇవాళ దేవుడు సిగ్గుపడతాడు. పాట పాడమంటే సిగ్గు, లేదా నవ్వులు బైబిల్ చదవమంటే సిగ్గు, ప్రార్థన చేయమంటే సిగ్గు. నేను దేవుడు పెట్టని చెప్పుకోవాలంటే సిగ్గు. అయితే ఎవరైతే తన గురించి సిగ్గుపడతారో యేసయ్య కూడా సిగ్గుపడతారట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొనును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనో వానిని పరలోకమందున నా దేవుని ఎదుట నేను ఎరుగనను. ఏంటి? మనుషులు ఎదుట ఒప్పుకోవడం మంచిదా, సిగ్గుపడతాం మంచిదా? మనుషులు ఎందుకంటే నా ఆలోచన మనమే. పరలోకం అంటే ఎంతమంది వస్తారు? అవ్వాదం దగ్గర నుంచి ప్రభువు అందరూ వస్తారు. వాళ్ళు ఎక్కువ మంది, ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది. ఆలోచించండి. కాబట్టి నేను దేవుని కుమార్తెని చెప్పుకోవటానికి చాలా మందికి అవకాశం లేక బాధపడుతున్నారు. నీకు అవకాశం వస్తూ ఉంది. నీకు అవకాశం వచ్చినప్పుడు కనుక నేను దేవుని బిడ్డని నేను చెప్పుకోవడం సిగ్గుపడితే ప్రభు ప్రేమంట. కానీ రేపు దేవతల సమూహంతో మన బంధువులు రక్షణ తోడు ప్రభు దగ్గర వారు అనేక మంది ప్రభు రాజ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సిగ్గుపడ్డారట. నువ్వు బాప్తిజం తీసుకుంటామంటే పరలోకం నుంచి దేవతలు తెలుగు చూసి ఆనందిస్తుంది అని చెప్పాను అన్నారు. వాటి ఇక్కడ నువ్వు పాట పాడుతుంటే బైబుల్ చదువుతామంటే చేసిన ఆనందిస్తారేమో. కానీ నువ్వు బాప్తిజం తీసుకుంటామంటే ఎవరు పరలోకంలో దేవదూతలు ఆనందిస్తాయట. మరి ఏది కనుక్కుంటున్నావు? కాబట్టి ఆలోచించే యేసయ్య పని కోసం, యేసయ్య సువార్త కోసం ఏమైనా త్యాగం చేస్తే దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. ఆ త్యాగం పక్కన పెట్టేసేసి నువ్వు రెస్ట్ అవ్వాలని అంటే దేవుడిని కష్టిస్తాడు. కాబట్టి ఈరోజు నా వాక్యాన్ని బట్టి గద్దింపు కనుక నువ్వు పెడితే నీకు మేలు. లేదు నువ్వే గద్దించడం మొదలు పెడితే నీకేం మేలు ఆలోచించు. ప్రతివాడు
ఒకసారి ఏసై ముట్టి తుమ్మిరాసి ప్రార్థన చేసి చెట్టులా కనపడుతున్నారు, చెట్టు తిరిగి అట్లా కనపడుతున్నారు. రెండోసారి చేయాల్సి వచ్చింది. మన ఊరి వాళ్ళు దేవుడి దగ్గర ఏదో చేద్దాం అనుకొచ్చారు, కానీ ఏసయ్య వాడిని వాళ్ళ ఊరిలోనికి వెళ్ళకుండా కొంతమంది అపాసం వాళ్ళతో ఉండబోక, ఏతాలు తీసి వాళ్ళతో ఉండబోక, ఊరికి అనవసరంగా సెంటర్లోకి వెళ్ళబోక, మిర్చి మీదకి కూర్చోబోక, ఆమె వెళ్ళబోక, ఎందుకు పనే ఉంది. ఆ సమయంలో ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. కొన్నిసార్లు మనంగా మానలేం, దేవుడు మానిపిస్తాడు. కొన్నిసార్లు డాక్టర్లు ఏం చెప్తారు, ఐదు వీకంతా చెప్తారు. ఏం చెప్తాం అప్పుడు? ఖచ్చితంగా మానదు. కాబట్టి ఈరోజు వాక్యం మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని గట్టిని చేసుకోకుండా, అమ్మా నాకు తరుణం ఇచ్చావయ్యా, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి, కానీ నేను ఏదేదో సాగు చెప్పానయ్యా, క్షమించాయనంటే దేవుడు దానికి నీకు గోతరం ఇస్తాడేమో. నువ్వు కనుక కొనుక్కుంటూ ఉంటే ఇంకొకటి అవకాశం. కాబట్టి ఏసై బిడ్డగా ఉండాలి అని అంటే హాయి కాదది. అవమానము, నింద, శ్రమలో వాటిలోనే నువ్వు దేవుని కనపరచాలి. సులువు తెచ్చులై వెంబడించాలి. హాయిగా నేను బాగుంటే వస్తానయ్యా అని అంటే ఈ బాగులో కొంతవరకే ఏసై శిష్యులు ఎవరు కూడా 10 మంది కత్తి చేత హతమయ్యారు. ఒక వ్యక్తి మామూలు మనం అదైనా కానీ వచ్చినగా బ్రజ్జి వేపినట్టు నూనె వేపారంట, సావలేదంట. అందుకని పద్మస్దేవాన్ని పంపించారు. నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవాలంటే శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. చేసిన తప్పు కాదు, చేసిన మేలు ఉంటాయి. గొప్ప అన్నది తిడతాను నేను, అయినా ఎదుటి వ్యక్తి నేను కొన్ని చెప్తే ప్రభు నేను తెలుసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. విన్నాము వాక్యం. నీకేదైనా ఒక్క మాట అయినా ప్రయోజనకరం అనిపించిందా? నేను ఎన్నుకోవాల్సింది ఏదైనా వచ్చిందా? నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదైనా వచ్చిందా? నీకేదైనా ఒక వాగ్దానం వచ్చిందా? వాటిని బట్టి దేవానికి వందనాలు వచ్చాడు. నువ్వు దిద్దుకో, నువ్వు సరి చేసుకో, నువ్వు సరి అవ్వు. ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నావు దేవుడి మైండ్కి వస్తున్నాను, దేవుడిని వస్తున్నాను. ఎవరు సేవకుడు అక్కడ సేవ అంటే సావేనా అంటారు. కష్టమే కనపడుతుంది, కానీ ప్రభు నీకు దానిలో ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఉల్లాసం ఇస్తాడు. ఆయన కొరకు నువ్వు శ్రమ పడిన దానికి, ఖర్చు పెట్టిన దానికి, నీకు నష్టం అనిపించిన దేవుడు దాన్ని ఆనందంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు. వినడానికి వేగిరి కూడా మనల్ని, మాట్లాడటానికి, కోపగించుకోవడానికి నిదానించమని. వినడానికి వేగిరి పడుతున్నావా? కథలు చెప్పడం వింటున్నావా? ఏం వింటున్నావు? ఎందుకని ప్రతి ఆదివారం లేట్ అయిపోతున్నాం? ఎందుకని ముందు రాలేకపోతున్నాం? దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, చక్కని పాడే తలాంతు ఇచ్చాడు, వచ్చేది చేసే తలాంతు ఇచ్చాడు, ప్రార్థించే తలాంతు ఇచ్చాడు. అట్లా ఎందుకని పాటేస్తున్నావు నువ్వు? జ్ఞానవంతురాలుగా నువ్వే ముందుగానే నేను భర్తకి పిల్లలకి తొందరగా సిద్ధపడండి, మనం వెళ్దాం ముందుగా అనలేవా? డ్యూటీ టైం మీద లేక చెప్తావా? కాన్వెంట్ టైం మీద లేకుండా చెప్తావా? ప్రభువుతాడు, నేను నా మందిరాన్ని టైం మీద ప్రారంభం చేసేవాళ్ళు ఉంటాడు. విస్తారమైన పనులు ఆదివారం పెట్టుకుంటున్నావా?
ఆదివారమే కావాలా స్పెషల్స్ అని సాయంత్రం పెట్టుకోకూడదా? ఒకసారి ఆలోచించి ఏసైని వెంబడించడం అంటే హాయి కాదు. అది అవమానము, నింద, శిక్ష, సిలువెత్తులు వెంబడించాలి. అట్లా వెంబడించే వాళ్ళే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పడతారు. నాతో ప్రభు మాట్లాడాడు అన్నటువంటి ఫీలింగ్ ఎవరికైనా వస్తే నీ మనసులో ప్రార్థన ఒకటి గట్టిగా చేయండి. మనసులో ఆలోచించే మందిరానికి ఎందుకు వస్తున్నావా? కాలక్షేపానికి వస్తున్నావా? మూసుకోక వస్తున్నావా? లేదా అత్తగారు ఏమంటారో, పట్టణంలో ఏమంటారో, భర్త ఏమంటారో మనకు వస్తున్నావా? లేదా నలుగురు మొహాలు చూడతానుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యం వినడానికి వస్తున్నావా? దేవుని ఆరాధించడానికి వస్తున్నావా? ఆయన బహిరంగముగా జరగబోయే విషయాలు చెప్తున్నాడు. నన్ను ఎట్లా శిక్షిస్తారు, సిలువేస్తారు, చంపుతారు అని బహిరంగంగా చెప్తా ఉన్నాడు. యేసయ్య పేరు మీద కొంచెం నింద, కొంచెం కష్టం, కొంచెం నష్టం, కొంచెం శ్రమ, కొంచెం నిద్ర అప్పుకోవాల్సి ఉంటుంది, కొంచెం రెస్ట్ అప్పుకోవాల్సి ఉంటుంది. సహించలేవా? దేవుని పనికి వీలు చూసుకోలేవా? ఆదాయమే ముఖ్యమా నీకు? రేపు కావాలంటే దొరుకుతా ఈ వాక్యం. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. ప్రత్యక్షతను మేము బ్రతుకోవాలయ్యా. అయ్యా నా తండ్రి, నేను నిజంగా వెంబడించే వారుగా, నిజంగా నీ ప్రత్యక్షత జ్ఞానం కలిగిన వారుగా నాయన. అయ్యా గుడ్డి వారిగా కాదు నాయన, అవివేకులుగా కాదయ్యా, అందరుగా కాదయ్యా. అయ్యా నా తండ్రి నాయన, ఆత్మ జ్ఞానము కలిగిన ప్రభ, ఎరుక కలిగిన ప్రభ, ఎరుక కలిగిన ప్రభ. అయ్యా మేము భక్తి చేయాలి నా తండ్రి నాయన. అయ్యా అట్టి కృపణ ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ గర్తింపు ముసిగేవారిగా మమ్మల్ని నీవద్దు తండ్రి. నీవు గర్తించినప్పుడు లోపడేవారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మహారాజే లోపడ్డాడయ్యా. అయ్యా మేమే పాటి వారము నా తండ్రి. నీవు గర్తించినప్పుడు విని వినట్టుగా తప్పించుకునే వారము కాక నాయన, మమ్మల్ని మేము మోసగించుకునే వారము కాక అయ్యా, మరి గర్తింపును తృణీకరించే వారము కాక నాయన, గర్తింపుకు లోపరుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. గర్తింపుకు లోపడి మేము ధన్యులు కావాలి, జ్ఞానం కావాలి నా తండ్రి నాయన. అయ్యా నీవు గర్తించడం మాకు మేలు నా ప్రభు. అయ్యా నాయన, నీతిమంతులను పట్ల ఉపకారం వారు గర్తించడం తైలాభిషేకం నాయన దావీదు భక్తుడు చెప్తున్నాడు ప్రభు. అట్టి రీతిగానే గర్తింపుకు లోబడేవారుగా మమ్మల్ని నాయన మార్చుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన నిన్ను వెంబడించే మేమయ్యా మా సిలువనెత్తుకు నిన్ను వెంబడించాలి ప్రభు. అయ్యా మరి నాయన నమ్మకార్థంగా వెంబడించే వారు కాక, అయ్యా మతానుసారంగా వెంబడించే వారు కాక, అయ్యా ఆచారబద్ధంగా వెంబడించే వారు కాక నా ప్రభు, సిలువనెత్తుకు నిన్ను వెంబడించే కృపను జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి నాయన సిలువ లేని జీవితం వ్యర్థము నా ప్రభు. అయ్యా మరి నాయన మా స్వయాన్ని నాయన సిలువకు అప్పగించి నా ప్రభు, అయ్యా నిన్ను వెంబడించడానికి అయ్యా అయ్యా నీ బిడ్డలకు సహాయం చేయండి, మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి నాయన అయ్యా ఆచారబద్ధంగా నాయన మేము ఎంతకాలం నిన్ను వెంబడించిన నిష్ప్రయోజనం తండ్రి. సిలువ మాత్రమే నూతనత్వంలోకి మమ్మల్ని తీసుకెళ్తుంది కనుక నాయన, అయ్యా మా ఇష్టాన్ని మా స్వయాన్ని నాయన
అయ్యా సిలువకు అప్పగించి నా ప్రభా నీ వాక్యములకు లోపరుచుకుని నాయన నీ అడుగు జాడల్లో నిన్ను వెంబడించే కృపా ధన్యత జ్ఞానము మాకందరికి దయచేయండి నా ప్రభా. అయ్యా మరి నాయన ఎల్లకాలము నా తండ్రి అయ్యా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్టుగా మా పరిస్థితులు ఉండకూడదు యేసయ్యా. అయ్యా నాయన కాలములు సమయములు నాయన మార్చుకోవడం నా తండ్రి నీ స్వాధీనం అందించుకున్న దేవుడు కనుక నా తండ్రి అయ్యా మరి మా జీవితాల్లో ఒక నూతనమైన నాయన అయ్యా మరి నాయన మలుపులోనికి మేము వెళ్ళడానికి అయ్యా నూతనమైన ప్రణాళికలు మాకు కలిగి ఉన్నావు అయ్యా. మమ్మల్ని మేము మీకు లోపరుచుకున్నప్పుడు మాత్రమే నాయన నీవు మమ్మల్ని నూతనత్వంలోకి తీసుకెళ్ళగలుగుతావు కనుక తండ్రి నీ వాక్యం విన్న మేము నాయన విడిచిపెట్టగా మమ్మల్ని మేము మోసగించుకొనక నా తండ్రి మా స్వయమును సిలువ నాయన అప్పగించిన ప్రభు మా సిలువను ఎత్తుకుని నేను వెంబడించే కృప నాయన మాకు కావాలి. మేము విధేయులు కావాలయ్యా నీ వాక్యం విన్నప్పుడు నా తండ్రి విని విడిచిపెట్టి కొట్టుకుని పోయే స్థితిని విడిపించండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో చేరిన నిన్ను వెతికేవారుగా నాయన నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. అయ్యా నశించిపోయేవారుగా మేము ఉండకూడదు నా తండ్రి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మరి నాయన సిలువ లేని జీవితం నాయన అది కేవలము నాయన భ్రమ కలిగిన జీవితమే కానీ అది ఫలము కలిగిన జీవితం కాదని ఎరిగిన ప్రభు నాయన నీ వాక్యం గ్రహించడానికి నాయన గ్రహించిన దాన్ని గైకొనడానికి నాయన గైకొన ప్రకారంగా నేను మహిమపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ప్రతి బిడ్డని నన్ను మనందరికీ హస్తాలకు అప్పగించుకున్నాను. మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైనది నాయన నీకు అనుకూలం కానిది నా ప్రభు నీకు లోపరుచుకున్నది ప్రతి దానిని మీ నుండి దూరపరిచిన ప్రభు నాయన నీ యొక్క వెలుగులో నీ ప్రత్యక్షతలో నాయన కన్నులు తెరవబడిన వారమే నాయన సున్నెత్తుకు నిన్ను వెంబడించిన నిరాటంకంగా ప్రభు అయ్యా మమ్మల్ని మేము ఇష్టపూర్వకంగా నీ చేతులకు నాయన నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉండగా అయ్యా నా తండ్రి నాయన గద్దెంపు లోపరుచుకుంటూ ఉండగా నా ప్రభు అయ్యా నా తండ్రి నేను మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితాన్ని నూతనపరచమని ప్రార్థిస్తున్నాను. మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి అయ్యా విధేయులమై నాయన అప్పగించుకుని వెంబడించే కృపను మాకు దయచేయండి నా ప్రభు. అయ్యా మా వంతు మేము చేసినప్పుడు మీ వంతు మీరు చేస్తారు కనుక నాయన నీ వాక్యములకు మా వంతుగా నాయన మమ్మల్ని మేము అప్పగించుకుని విధేయత చూపిన ప్రభు నాయన విశ్వాసంతో నేను వెంబడించడానికి అయ్యా. అలాగే నీవు మా జీవితాలను నూతనపరిచి క్రీస్తులో ఒక మెట్టులోనికి నాయన మమ్మల్ని పైకెక్కించడానికి అయ్యా. అయ్యా నాయన నేను నమ్ముకుంటూ నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రతి వారి హృదయాలు తెరవబడిన ప్రభు ప్రతి వారి అడుగులు నీ వాక్యం అనుసరించినట్టుగా స్థిరపరిచి అయ్యా అందరి యందు మీ నామాన్ని మనుపు తెచ్చుకుని సమస్తమైన మా ఘనత ప్రభావములు మీకు ఆలోచిస్తూ మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య మీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాను ప్రభా. నేను నా సిలువ ఎత్తుకుని మిమ్మల్ని స్థానంలో ఇంకా ఎట్లాంటి అవమానమైన నిందైనా కష్టమైన ప్రభా మరి ఎత్తుకుని మేము వెంబడించడానికి సహాయం చేశాను. మీ గొప్పని పని మాకు మాట్లాడిన బిడ్డలో ఎంతమంది ప్రభావ వాక్యాన్ని గ్రహించారో విన్నారో వారి పెట్టుకున్నారు, ఎంతమంది పెడచెవులు పెట్టారో వారి పెట్టి ప్రభావ చూపించుకున్నాం. సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధానం అంటే ప్రభా మాకు మంచి ఆసక్తి దయచేయండి, అనురాగం దయచేయండి ప్రభా. నిన్ను కలుసుకుంటున్నామన్న సంతృప్తి సంతోషం దయచేయండి, నిర్లక్ష్యం దూరపరచండి ప్రభా. మేము ప్రభా నీ సన్నిధిని ప్రభా భయభక్తులతో మునిగే వారు ఉంటారు. సహాయం చేయండి. మానవ మాటలు కోరుతున్నాం ప్రభా. కోపానికి వస్తున్నారంటే దాన్ని పోగొట్టుకుంటలేదు ప్రభా. నీ వల్ల ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, నిత్యరాజ్యం ఉంది ప్రభా. నీ మా ప్రభుత్వం రావయ్యా. కాబట్టి ప్రభా మేము వ్యర్థమైనదేదో శ్రేష్టమైనదేదో గమనించి దాని కొరకై ప్రయాసపడేవారు దానికి సహాయం చేయాలి ప్రభావం. నా రక్షకుడి నా ప్రభుని నా విమోచకుడు అని చెప్పుకుంటాను సిగ్గుపడేవాడు కాకుండా ధైర్యంగా ప్రభా నిన్ను గురించి చాటుకుంటాను. సహాయం చేయండి. ఈ విధంగా వీళ్ళందరూ వందనాలు చేసి ఎంతమంది మోహన్స్ లేకుండా ఉన్నారు, ఎంతమంది రక్షణ చెడగొట్టుకున్నారు, ఎంతమంది వెనక తిరిగి ఉన్నారు, ఎంతమంది ఇంటి ఉండి కూడా ప్రభా మార్పు లేకుండా ఉన్నారు. దయతో క్షమించున్నాయి, ఆయన ఆ మధ్య రాజు వలె ప్రవక్త గద్దించినప్పుడు చిత్తుమనుకుండగా ప్రభా పెడచెవి పెట్టాడు. ఆ ప్రవక్తగా దావీదు మహారాజు వలె చిత్తుకొని మళ్ళా క్షమించబడి దీవించబడే లెక్కలో మా బ్రతుకుంటానికి సహాయం చేయమని జ్ఞానం గలవాడు చిత్తుకొని
మేలు పొందుతాడు అన్నావు ప్రభా. బుద్ధిహీనుడు ప్రభా మరి వాడు వ్యసనం పడతాడు అన్నయ్యా. కాబట్టి ఈ హెచ్చరికలు గద్దెంపులు ప్రభా మేము త్రోసివేసేవారం కాకుండా దాన్ని అన్వయించుకొని నీకు ఇష్టమైన బిడ్డలకు ఉంటున్నట్లుగా సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము.